ఈ సినిమాని ఘోరంగా లేపుతున్నారు. ఏదో పెద్ద కళాఖండమైనట్టు ఫస్ట్ హీరో డెబ్యూటెంట్ హీరో అని చెప్పి. ఒక డెబ్యూటెంట్ హీరో ఇంత బేసిక్ స్టోరీతో ఎట్లా సార్ నాకు అర్థం కాదు. ఈ పెద్ద మనిషి కాలేజ్ డాన్ మూవీ చూడలేదా? లేదంటే మొన్న వచ్చిన డ్రాగన్ మూవీ చూడలేదా? యూత్ అనే ఒక తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్ లో కూడా ఉంది. సో ఫైనల్ గా ఓటీటీలో వచ్చింది కాబట్టి చూసినాక నాకు ఏమనిపించిందంటే ఇలాంటి సినిమాలు మనం కొన్ని బొచ్చెడు సార్లు చూసినాం, కొన్ని వందల సార్లు చూసినాం. అంతెందుకు ధనుష్ మూవీ, ఇది మన రఘువరన్ బీటెక్ అదే, కాలేజ్ డాన్ మూవీ శివకార్తికేయన్ మూవీ అదే, మొన్న వచ్చిన డ్రాగన్ మూవీ ప్రదీప్ రంగనాథ్ అదే. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఒక బోకు, సెకండ్ హాఫ్ లో వాడు మధ్యలో ఎక్కడో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతాడు, క్లైమాక్స్ లో మంచోడైపోతాడు, గొప్పడైపోతాడు, దేవుడు అయిపోతాడు. దిస్ ఇస్ సినిమా ఇక అంతే. మళ్ళీ ఇంక ఫస్ట్ హాఫ్ లో మొత్తం లంగ పంచాయతీలు ఉంటాయి. ముగ్గురు అమ్మాయిల్ని ప్రేమిస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న కంటే వాడు ప్రేమించిన అమ్మాయిల గొప్పలని చెప్పి ఫీల్ అవుతా ఉంటాడు. వీళ్ళ మదర్ సైడ్ నుంచి ఫాదర్ సైడ్ నుంచి ఎమోషన్. ఇక ఎన్ని సినిమాలు ఇవే చూడాలి రా. ఇవి తమిళ వాళ్ళకి కొత్తనేమో కానీ ఇన్ఫాక్ట్ వాళ్ళకి కూడా వచ్చేసినాయి కదా 3-4 సినిమాలు. మన తెలుగు వాళ్ళకైతే ఇవన్నీ పాతబడ్డ సినిమాలు స్టోరీలన్నీ. మళ్ళీ అదే పాత రొట్టె స్టోరీని పట్టుకొచ్చి మన మొఖాన్ని కొడుతున్నారు వీళ్ళు. దాన్ని మళ్ళీ మన తెలుగులో పెద్ద హిట్ చేసిన, తమిళ అయితే 75 crores కలెక్ట్ చేసింది. ఈ సినిమా స్టోరీ అయితే జీరో క్రియేటివిటీ అండి. అసలు ఏ మాత్రం కూడా క్రియేటివిటీ లేకుండా రాసుకున్న స్టోరీ ఇది. వాడు ఎవరిని పడితే వాడిని ఎప్పుడు పడితే అప్పుడు ఒకేసారి ఇద్దరు ముగ్గురిని ప్రేమిస్తా ఉంటాడు. వాడి క్యారెక్టర్ నాకు ఎందుకు అంతేం అనిపించలేదు, అసలు ఏ మాత్రం కూడా నచ్చలేదు. ఒక అమ్మాయితో ప్రేమలో ఉండి ఇంకొక అమ్మాయితో ఫీలింగ్స్ వస్తాయి వాడికి, నాకు అది అర్థం కాదు. అన్నకు అసలు కెరియర్ లో గ్యాప్ ఉండద్దు. ఒక అమ్మాయి అయిపోయినా ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి అయిపోయినా ఇంకొక అమ్మాయి, ఇట్లా లైన్ గా ఎవరు అసలు ఏంటో పడుతూనే ఉంటాడు. ఈ పెద్ద మనిషికి అప్పటిదాకా అంటే లిటరల్ 35 మార్క్స్ కూడా రాని పెద్ద మనిషి క్లైమాక్స్ లో టాపర్ అయిపోతాడు. టాప్ 10 ర్యాంక్స్ లో ఈ పెద్ద మనిషికి 9th ర్యాంక్ వస్తుంది. అట్లెట్లా వస్తుంది పోయి నాకు అర్థం కాదు. నాలుక తెలిసి అక్షరం రాని పిల్లగాడికి టాపర్ ఎట్లయిన వాడు అంతగానం కాసి వచ్చింది. వాడు దాంట్లో అంతా చూపించారు మనకేమన్నా. ఒక 5 నిమిషాలు ఒక సాంగ్ లో కవర్ చేసారు. సాంగ్ అంటే గుర్తొచ్చింది, మూవీ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఆల్మోస్ట్ ఒక 6 to 7 సాంగ్స్ ఉన్నాయి. ఎన్ని సాంగ్స్ రా. ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఒక స్కూల్ సాంగ్, ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ వస్తే ఆ ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట, మళ్ళీ సెంటిమెంట్ సాంగ్, ఇట్లా ఎన్ని సాంగ్స్ రా నాయన. ఈ మధ్య ఇట్లాంటి స్కూల్ స్టోరీస్, కాలేజ్ స్టోరీస్ చాలా ఎక్కువైపోతున్నాయి. మొన్న ఒక సినిమా అవుతుంది విత్ లవ్ అని చెప్పి, అది స్కూల్ ఎలిమెంట్ పైన నోస్టాలజియా పైన డిపెండ్ అయి ఉంటది. ఇట్లా ఒకటనే కాదు, ఈ మధ్య చాలా మూవీస్ అన్ని చిన్నప్పుడు జరిగిన నోస్టాలజియా పైన మూవీస్ వస్తున్నాయి. ఇంకా ఎన్నిసార్లు నోస్టాలజియా ఫీల్ అయ్యేది. ప్రతి మూవీకి నోస్టాలజియా ఫీల్ అవ్వాల్సిందేనా? ఏమో నాకైతే మూవీ చూసినంత సేపు కూడా ఏ ఒక్కసారి కూడా ఒక మంచి సినిమా చూస్తున్నా, ఒక కొత్త సినిమా చూసిన ఫీలింగ్ మాత్రం ఎక్కడ రాలేదు. త్రూ అవుట్ ద మూవీ ఒక బోరింగ్ సినిమా, ఒక రొటీన్ రొట్ట సినిమా, అన్న చూసిన సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. నా వరకైతే ఈ మూవీ మన సేవింగ్ గ్రేస్ ఉందంటే అది జస్ట్ ఫాదర్ అండ్ మదర్ ఎమోషన్ మాత్రమే. అవి గిట్ల లేకపోయింటే మాత్రం మూవీ సున్నా అండి. లిటరల్ గా గుండు శూన్యం. ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్ మాత్రం చాలా గట్టిగా వర్కౌట్ అయింది. ఆ ఒక్క పార్ట్ సినిమా లేకపోతే సినిమా అట్టర్ ఫ్లాప్ నా దృష్టిలో అయితే. దట్ టు మదర్ ఇంకా ఫాదర్ వీళ్ళ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. ఎస్పెషల్లీ ఫాదర్ కి మదర్ కి మధ్య వచ్చే సీన్స్ కానీ, హీరోకి ఫాదర్ కి మధ్య వచ్చే సీన్స్ కానీ, క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఈ ఎమోషన్ అనే ఒక్క పాట పైన మూవీ హిట్ అయిందండి. ఈ ఎమోషన్ పార్ట్ కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం హార్డ్ హిట్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. హీరో వాళ్ళ మధ్య హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు ఒక ఎమోషన్ సీన్ పడుతుంది. క్లైమాక్స్ హీరో పాస్ అయినప్పుడు ఒక ఎమోషన్ సీన్ పడుతుంది. కాలేజ్ లో టీసీ ఇచ్చేటప్పుడు వాళ్ళ మధ్య ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది, వాళ్ళ కాళ్ళ పైన పడడం. ఇట్లా సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ప్రాపర్ అంటే ప్రాపర్ గా వర్కౌట్ అయినాయి. ఫైనల్ గా ఈ సినిమా గురించి ఒక్క ముక్క చెప్పాలంటే చూసుకోండి, ఇట్లాంటి సినిమాలు చూసుకోండి. రేపు ఇంకొకటి వచ్చి ఇంకో మళ్ళీ నోస్టాలజియా మూవీ అని చెప్పి, స్కూల్ మూమెంట్స్ అని చెప్పి, ఫస్ట్ హాఫ్ లో బోకు, సెకండ్ హాఫ్ లో తోపు అని చెప్పి ఇవే మూవీస్ ఇస్తా ఉంటాడు. మీరు ఇవే మూవీస్ చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా మళ్ళీ బొంగులో ఇంకా దండం సమయం. నాకైతే మూవీ నచ్చలేదు. నేనైతే అడ్వైజ్ కూడా చూడమని చెప్పి. సైనింగ్ ఆఫ్. జిందాబాద్.